నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయదొర శ్రీనివాస్ రాజు గారు. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ. శ్రీ మాతే నమ. శ్రీ సమ్మక్కాయ నమ. జై సారలమ్మాయ నమ. జై కొండదేవతాయ నమ. గురువు గారు, మార్చి 1 నుంచి సింహరాశి వారికి అసలు ఎలా ఉంది గురుగారు ఆర్థికంగా? ఈ సింహరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. కానీ ఏ విషయమైనా కూడా యథార్థంగా మాట్లాడుతుంటారు వీళ్ళు. లోన ఒకటి బేట ఒకటి నటన ఉండదు వీళ్ళ దగ్గర. యథార్థంగా మాట్లాడుతుంటారు. ముఖం సుట్టుగా మాట్లాడతారు అన్నమాట. ఏ విషయం కానీ ఈ పిఎం వచ్చినా ఏఎం వచ్చినా ఎవరు వచ్చినా కూడా మొగలు మాట్లాడతారు. కానీ ఏ విషయమైనా దాచుకోరు, గబగబాను మాట్లాడుతుంటారు. కాబట్టి వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. ఎక్కువ శాతంగా వీళ్ళకి కొన్ని కారణాల వలన కొంచెం డబ్బు సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, విద్య సమస్య అంటే విద్య అంటే చదువు సమస్యలు కానీ, మరి వ్యవసాయ సమస్యలు కానీ, మరి ఇంట్లో కొన్ని సమస్యలు, కుటుంబంలో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు కొన్ని గొడవలు అంటారు కదా, కొంచెం డిస్టర్బెంట్ కావటం, ఒకరి మాట ఒకరు వినుకోకుండా ఉండటం, నా మాటే గెలవాలని వాళ్ళు ముందుకు రావటం. కాబట్టి వీళ్ళు నేను మంచి మాట చెబుతున్నాను, నా మాట ఎందుకు వినరు మీరు అన్నట్టుగా వాళ్ళందరి మీద వీళ్ళు ఏమైనా రివర్స్ కావటం, ఇలాంటి కొన్ని సంఘటనలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాబ్ పరంగా, వ్యాపార పరంగా అసలు ఎలా ఉంది గురుగారు వీళ్ళకి? జాబు పరంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కొన్ని టయాలు అనేది కొంత అనుకూలంగా లేని దాని వలన వీళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఎందువల్లంటే ఈ ఉగాది టైంలో, ఉగాది అంటారు కదమ్మా, ఈ వచ్చే ఉగాది టైం నుంచి చాలా మార్పులు, కొన్ని చేంజెస్లు ఇలా ఎదురవుతాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏ పని అనుకుంటున్నారో ఆ పనులు చేతికాడికి వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. నమ్మిన వాళ్ళు, సహకారం చేస్తానన్న వాళ్ళు, హెల్పింగ్ చేస్తానన్న వాళ్ళు ఎవరు హెల్పింగ్ చేసే మార్గాలు అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళ నుంచి హెల్పింగ్ పోవటమే కానీ ఏరే వాళ్ళ నుంచి హెల్పింగ్ వచ్చే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. ఎందువల్ల అంటే కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి వీళ్ళకి. ఎందువల్లంటే కొన్ని గ్రహాల వలన, వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని దరిద్రాల వలన వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి వచ్చి చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ లేనిపోయిన శిఖాల కుకులో వీళ్ళని ఇరికీయటం, ఇలాంటి ఈ నెలలో కొన్ని సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి. కొన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ, కొన్ని కోర్టు చుట్టూ కానీ తిరిగే కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. అతి జాగ్రత్త కొన్ని పడాలి. ఓకే, చదువు పరంగా ఎలా ఉంది గురువు? చదువు పరంగా మంచి విజయం అనేది ఉందమ్మా. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. దాన్ని కూడా చాలా వరకు వీళ్ళు ఎక్కువగా ఆలోచన చేసి దాని గురించి ఎక్కువగా చర్య తీసుకునేట్టుగైతే తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి. వీళ్ళు అన్ని సక్రమంగా జరగాలి అంటే ఎలాంటి దైవపరమైన వీళ్ళు ఎక్కువగా అన్ని విధానాలుగా కరెక్ట్గా ఉండాలి. వీళ్ళకు ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, బిజినెస్ కానీ, చేసే పనులు కానీ అన్ని పనులు కరెక్ట్గా జయప్రదం కావాలంటే ముఖ్యంగా వీళ్ళ మీద కొన్ని గ్రహశక్తులు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోవాలంటే వీళ్ళ పేరు, వయసు, గోత్రనామం మనకు పంపించినట్టుగైతే వీళ్ళ ఇంట్లో ఏముంది, వీళ్ళ మీద ఏం తిరుగుతుంది, వీళ్ళ చేసే ఆఫీసులో ఏముంది, మరి వీళ్ళు ఏం చేసినా ఎందుకు కలిసి రావటం లేదు, దానికి కారణం ఏమిటనేది మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి వీళ్ళు ఎక్కువగా చేయాల్సింది దైవ బలం చాలా గొప్పది తల్లి. ఆ దైవ బలాన్ని మించింది ఏదీ లేదు. కాబట్టి ఆ దైవ బలం ఎక్కువగా చేయాలంటే ఆ అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. శ్రీ లలిత అమ్మవారిని పూజించాలి. దాంతోపాటు ముఖ్యంగా అమ్మవారు లలిత పరమేశ్వరి అమ్మవారు పూజాబలం చేయాలి. శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని పూజించినట్టుగైతే అష్టకష్ట దరిద్ర దోషాలు అనేది పోతాయి, లక్ష్మి కలిసి వస్తాయి, మనశ్శాంతిగా ఉంటుంది, ఏ కార్యక్రమం చేసినా జయప్రదం అవుతుంది. ముఖ్యంగా గణపతి నుంచి వీళ్ళు ప్రారంభం చేయాలి. ఎక్కువగా గణపతిని పూజించాలి. గణపతిని పూజించి దాంతోపాటు ఈ అమ్మవారిని పూజించినట్టుగైతే వీళ్ళకి అన్ని విధానాలుగా విజయవంతం అనేది ఈ నెలలో వీళ్ళకి జయప్రదం అవుతుంది. ఓకే, చూశారు కదా, మీకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పోగొట్టుకోవాలి అంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి. గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమ శివాయ నమ.